ఈరోజు భారతదేశం నలుమూలలా సంచలనం సృష్టించిన ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మే 10, 2026న సికింద్రాబాద్లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఒక జాతీయ అపీల్ చేశారు. 1 సంవత్సరం బంగారం కొనకండి, విదేశాలకు అనవసరంగా వెళ్ళకండి, పెట్రోల్, డీజిల్, కుకింగ్ ఆయిల్ ఆదా చేయండి, వర్క్ ఫ్రం హోమ్ చేయండి, స్వదేశీ వస్తువులు వాడండి అని స్పష్టంగా చెప్పారు. ఇది సాధారణ సూచన కాదు ఫ్రెండ్స్, దేశ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వచ్చిన పిలుపు. ఈ వీడియోలో పూర్తి స్పీచ్ డీటెయిల్స్, వెనుకాల ఉన్న కారణాలు, ఆర్థిక ప్రభావం, ప్రజల స్పందన అన్నీ ఒక్కొక్కటి డీటెయిల్గా వివరిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్లో తప్పకుండా రాయండి. సభలో మోడీ గారు ఇలా అన్నారు: మన దేశం ఫారెక్స్ రిజర్వులను కాపాడుకోవాలి. బంగారం దిగుమతుల వల్ల చాలా డాలర్లు విదేశాలకు వెళ్తున్నాయి. 1 సంవత్సరం ఏ ఫంక్షన్ అయినా, వివాహమైనా బంగారం కొనకూడదు. ఇది మన దేశభక్తి పరీక్ష. పెట్రోల్, డీజిల్, గ్యాస్లను ఆదా చేయాలి. మెట్రో ఉపయోగించండి, కార్ పూలింగ్ చేయండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడండి. అనవసరమైన విదేశీ టూర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఆపండి. కోవిడ్ టైంలో చేసినట్టు వర్క్ ఫ్రం హోమ్, వీడియో కాన్ఫరెన్స్ తిరిగి ప్రారంభించండి. ఎడిబుల్ ఆయిల్, కెమికల్ ఎరువులు తగ్గించండి. స్వదేశీ వస్తువులు వాడండి. ఇది కేవలం సూచనలు కాదు, దేశం ముందున్న సవాళ్లకు ప్రజలందరూ కలిసి స్పందించాలని మోడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. హార్మోజ్ స్ట్రైట్ ద్వారా ఆయిల్ సప్లై ఆగిపోయే ప్రమాదం ఉంది. దీంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశమంటుతున్నాయి. భారత్ తన మొత్తం ఆయిల్ అవసరాలలో 85% దిగుమతి చేసుకుంటుంది. బంగారం దిగుమతులు కూడా ఏటా 70 నుంచి 80 బిలియన్ డాలర్లు ఖర్చు వస్తుంది. ఈ 2 కారణాల వల్లే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ CAD పెరిగి రూపాయి విలువ తగ్గే అవకాశం ఉంది. ఫారెక్స్ రిజర్వులు క్రమంగా ఒత్తిడికి గురవుతున్నాయి. మోడీ ప్రభుత్వం ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంటుంది, కానీ ప్రజలు సహకారం లేకుండా పూర్తి సక్సెస్ కాదని ఈ అపీల్ ద్వారా చెప్పారు. ఈ అపీల్ వెంటనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారతీయులకు బంగారం కేవలం ఆభరణం కాదు, సాంప్రదాయం. వివాహాలు, ఫెస్టివల్స్, సేవింగ్, సంస్కృతి. ముఖ్యంగా వేసవి వివాహ సీజన్లో ఇది పెద్ద ఇబ్బంది కలిగిస్తుందని చాలా మంది అంటున్నారు. రాహుల్ గాంధీ ఎక్స్లో రాసినట్టు మోడీ గారు ప్రజలను త్యాగాలు చేయమని అడుగుతున్నారు. ఇది సక్సెస్ కాదు, ప్రభుత్వం వైఫల్యం యొక్క నిరూపణ. జ్యువెలరీ ఇండస్ట్రీ షాక్ లో ఉంది. 1 కోటికి పైగా ఉద్యోగాలు ప్రభావితం కావచ్చని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ హెచ్చరించింది. సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్, సపోర్ట్ పోస్టులు భారీగా వైరల్ అవుతున్నాయి. ఆర్థిక ప్రభావం, ప్రయోజనాలు, ఇంకా సవాళ్లు. ప్రయోజనాలు మాట్లాడుకుందాం. బంగారం దిగుమతులు తగ్గితే $10s of billions సేవ్ అవుతాయి. రూపాయి స్థిరత్వం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ నిరంతరణ, స్వదేశీ ఉత్పత్తులు, లోకల్ ఎకనామిక్ బూస్ట్, ఎనర్జీ సేవింగ్ ద్వారా దీర్ఘకాలిక లాభాలు. ఇప్పుడు సవాళ్ళేంటో కూడా చూద్దాం. సాంస్కృతిక అండ్ భావోద్వేగ నిరోధన. జ్యువెలరీ, టూరిజం, హాస్పిటాలిటీ సర్వీసెస్ పై చాలా ప్రభావం పడుతుంది. ప్రజల సహకారం ఎంతుంటుంది? నిపుణులు చెప్పినట్టు ఇది షార్ట్ టైం క్రైసిస్ మేనేజ్మెంట్. దీర్ఘకాలంలో ఆయిల్ ధరలు తగ్గుతాయి. ఫ్రెండ్స్, మీరు ఏమంటారు? దేశం మంచి కోసం బంగారం కొనడం ఆపేయాలా, లేదా ఇది ప్రభుత్వ వైఫల్యమా? కమెంట్ సెక్షన్లో ఓపెన్. మీ ఆలోచనలు తప్పకుండా రాయండి. ఈ సంక్షోభం ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి, కానీ దేశభక్తితో చిన్న చిన్న త్యాగాలు చేసే మన ఆర్థిక వ్యవస్థను బలపడుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్. వీడియో నచ్చితే షేర్ చేయడం మర్చిపోకండి.